చాలా సంతోషంగా, చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఉంది. మన పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, విజ్జన్న గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత పాలకులు 10 సంవత్సరాలు చెవులను సంతోషపరుస్తూ పబ్బం కట్టుకున్నారు. మరియు పెద్దపల్లి పట్టణంలో, పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా ఊర్లలో మరియు పట్టణంలో శీల పథకాలు ఫోటోలకే పరిమితం మరియు పాలాభిషేకాలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. మీరు చెవులను కుర్చేసారు, కానీ మేము చెవులను కుర్చేసుడు కాదు, చేసి చూపిస్తున్నాం, చేసి నిరూపిస్తున్నాం. ఇది కూడా చూడండి బీఆర్ఎస్ నాయకులు. కొన్ని చోట్ల మీరు పెద్దపల్లి పట్టణంలో మీరు చూడండి, కొన్ని చోట్ల ఎన్నికల ముందు శీల పథకాలు పెట్టిండ్రు. ఏంటంటే మళ్ళా ప్రజలకి మేము శీల పథకాలు పెట్టినట్టు మళ్ళా ప్రజలు మళ్ళీ ఓటు వేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వంతులు. అభివృద్ధి చెందాలంటేనే విజ్జన రావాలి. కమిషన్లకు బానిసల లీడర్లు వద్దు. ఇప్పుడు కొన్ని చోట్ల పెద్దపల్లి పట్టణంలో కొన్ని చోట్ల రోడ్లు వేసి, ఆ రోడ్లు వేయడానికి కూడా కమిషన్లు తీసుకున్నారు. కమిషన్లకి బానిసలయ్యారు. ఆ రోడ్ల పరిస్థితి ఇప్పుడు చూడండి మీరు. ఇక్కడ కమిషన్లకు బానిసలే పాలన కాదు కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు సేవ చేసే పాలన. నిత్యం ప్రజల కోసం రెస్పాన్స్ ఇచ్చే నాయకుడు మన విజ్జన్న. ఇప్పుడు మీ దగ్గర రావాలంటే చేతులు కట్టుకొని నిలబడాలి. అక్కడ అట్లా లేదు. ఏ ఫోన్ టైం చేసినా తమ్ముడు చెప్పండి, ఏ పని కావాలి చెప్పండి అన్నాలని ప్రజల సేవ కోసం అందుబాటులో ఉంటూ పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా తపన పడుతున్నాం మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న. మీరు బీఆర్ఎస్ నాయకులకి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు మీ హయాంలో ఎన్ని శీల పథకాలు ఫోటోలకి పరిమితమైనని నేను చూపిస్తా. మీరు రండి నాతో, ఇది నా సవాల్. కానీ మీరు ఎన్ని నిందలు వేసినా, మీరు ఎన్ని డ్రామాలు చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. ఖేల్ ఖతం, దుకాణం బంద్. రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేయడం విజ్జన లక్ష్యం. విజ్జన నాయకత్వంలో 100కి 100% పెద్దపల్లి నియోజకవర్గం మరియు పట్టణం అభివృద్ధి చెందుతుందని పూర్తి నమ్మకంగా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై విజ్జన్న.